స్వతంత్రం లభించే ముందు హిందువుల ఊచకోత జరగడానికి కారణం ఏంటంటే ముస్లింల కోసం ప్రత్యేక దేశం కావాలని. చివరికి గాంధీ మహాత్ముడు కూడా దానికి ఒప్పుకున్నారు. ఆ హింసతో వేలాది మంది హిందువులు ఊచకోతకు గురై చనిపోతూ ఉండటంతో ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులు పాకిస్తాన్ ప్రాంతంలో అక్కడే ఉంటారు. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలందరూ మాత్రం పాకిస్తాన్కి వచ్చేస్తారు అన్నటువంటి ప్రకటించారు. అయితే ఇక్కడ వాళ్ళు ఇక్కడే ఉన్నారు, వెళ్ళినటువంటి వాళ్ళు కొంతమంది, మిగతా అక్కడున్న హిందువుల్ని తరిమేయడం, ఊచకోత కోయడం జరిగింది. ఆ టైంలో అలా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి పాకిస్తాన్లో సెటిల్ అవ్వాలనుకున్నటువంటి వాళ్ళ ఆస్తులు, భూములు కానీ, స్థలాలు కానీ, పొలాలు కానీ వీటన్నిటిని స్వాధీనం చేసుకుని భారత ప్రజలకి పంచిపెట్టడం అనేటటువంటి కార్యక్రమం, లేదా వాటిని అమ్మి వేలం వేసి ఆ డబ్బుల్ని ఇక్కడ ప్రజలకు ఖర్చు పెట్టేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దానికి ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ అన్నటువంటిది అప్పట్లో తీసుకుని వచ్చారు. ముజఫర్ నగర్ తాజాగా ఏదైతే ఉత్తరప్రదేశ్లో ఉన్న ముజఫర్ నగర్ తాజాగా 4 షాపుల్ని, ఒక మసీదు పరిగెద్దులో ఉన్నటువంటి 4 షాపుల్ని ఎనిమీ ప్రాపర్టీగా ప్రకటించింది. ఇది ఎవరిదయ్యా అంటే ఇప్పుడు ఆ సందర్భంగా ఇచ్చిన యాడ్తో బయటపడింది. ఇది అంటే ప్రజలకు తెలిసింది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రికి సంబంధించినటువంటి లియాఖత్ అలీ ఖాన్కి సంబంధించినటువంటి కట్టడం అంట. అది రాష్ట్రీయ హిందూ శక్తి సంఘటన దీని మీదన కోర్టులో వేసి నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ షాపు, ఆ భవనము ఇవన్నీ కూడా ఒకప్పుడు ఎవరైతే లియాఖత్ అలీ ఖాన్ అయితే దాన్ని కొంతమంది లోకల్ వాళ్ళు వాడేసుకుంటుంటే అది ప్రభుత్వానికి చెందింది అని చెప్పి పిటిషన్ వేయడంతో కోర్టు దాన్ని అడిగేటప్పటికి కోర్టు దాన్ని తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దాన్ని ఏ విధంగా యూజ్ చేస్తుందనేది చూడాలి.